పేజ్ సంఖ్య 98 క్రొత్త నిబంధనలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21 వచనాలు మనం చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలననే దానికోసం ఈరోజు మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏక మనస్సు, ఏకభావం, ఐకమత్యం, ఒకే ఆలోచన. రక్షించబడిన వారు ఒకే దేవుని మూలంగా, ఒకే రక్షకుని మూలంగా, ఆయన రక్తములో మరలా జన్మించిన వారుగా, ఒకే ఆత్మ చేత తిరిగి జన్మించిన వారుగా మనమందరం కూడా బహు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు కలిగి ఉండాలి. అపవాది భేదములు కలిగించుట, కక్షలు పెంచుట, ఇవి అపవాది చేస్తూ ఉంటాడు. రక్షించబడిన తరువాత మన సంఘము, ఈ స్థానిక సంఘము ఏ దృక్పథంతో వెళ్ళగలుగుతున్నాం? ఏంటి సంఘము యొక్క గోల్ ఏంటి అనే దాంట్లో ఏక మనసు ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే అందరికీ ఒకే మైండ్ ఉండాలి. రక్షించబడిన మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే మనకి ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అందరం ఒకేలాగా మనం ఒకరే కాదు, ఒక్కొక్కరికి భావాలు ఉంటాయి. ఆ భావాలకు రెస్పెక్ట్ చేస్తూ దేవుని పరిశుద్ధతకి అడ్డురాని భావం వైపు కలిసి వెళ్తూ మనం ముందుకెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్తున్నాడు. చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఇది ఇంపార్టెంట్. శ్రద్ధ లేకపోతే ఐక్యత ఉండదు. ఆత్మ మనకి ఒకే ప్రేమని, ఒకే విశ్వాసాన్ని కలిగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని మనం ఆ ఆత్మతో జీవిస్తూ, ఆత్మలో ఎదుగుతూ సంఘంగా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. కొన్నిసార్లు భేదాలు వస్తాయి. అప్పుడు మనకి ఐకమత్యం పోయే అవకాశం రావచ్చు. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సహనం.
మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతం కావాలి మనకి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుచున్నాను అన్నాడు. సంఘంలో మనకి భేదాలు వచ్చే అవకాశం చాలా పరిస్థితులు ఉండొచ్చు. పరిచర్య చేసే దగ్గర ఒక పరిచర్య వాళ్ళకి ఇస్తుంటే కొంతమందికి అసూయ పడుతుంది. ఎందుకంటే వారికి శాంతం లేదు. కొద్దిగా అయితే వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ ఈ మధ్యలోనే కొంతమందికి ఏం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుద్ది, అసూయ పడటం వలన భేదం వచ్చేస్తుంది. అందుకని మీరు ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రేమతో ఒకరినొకరు మనం సహించాలి అని చెప్తా ఉన్నాను. ప్రసంగి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. తొమ్మిదవ వచనం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. రక్షించబడిన దేవుని బిడ్డలు ముందు సహవాసం చేయాలి దేవుని ప్రజలతో. చాలా ఇంపార్టెంట్. కలిసి నేను భక్తి చేస్తానంటే అది లేఖనానుసారమైన భక్తి కాదు. రక్షించబడిన వారు దేవుని పిల్లలతో కలిసి ఐకమత్యంగా ముందుకెళ్తా ఉండాలి. దాన్ని కాపాడటానికే మనం ఆదివారం ఒకరోజే దేవుని సన్నిధిలో కూడుకోకుండా సంఘ ప్రార్థనని, ఉపవాస ప్రార్థనని, గృహంలో కూడటం అని, గృహ కూడికని, శీల కూడికని, బైబిల్ స్టడీ అని మనం కలుస్తున్నాం. ఎందుకంటే ఒంటరిగా ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో చూసుకునేది కాదు భక్తి. కలిసి మనం ముందుకెళ్తే ఒకరి విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. మనం ఎప్పుడన్నా విశ్వాసంలో బలహీనులైనా పడిపోయినా ఇంకొకరి ఆదరింపు మనల్ని సెటరేట్ చేస్తాం. అందుకొని ఐకమత్యం కూడి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫెలోషిప్ అన్నాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఒంటరితనం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఒంటరాలం కాదు. యేసు ప్రభు మనలో ఉన్నాడు ఆ సమయంలో. బట్ అది కాకుండా మిగతా సమయాల్లో మనం దేవుని ప్రజలతో కలిసి వెళ్ళటం అనేది మనకు చాలా మంచిది. మనం భక్తిలో పడిపోయినా కూడా మనం సెటరైట్ చేసి మళ్ళా బలంగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మనకి సహోదరులు ఐక్యం కలిగి ఉండటం ఎంతో మేలని ఉంది. మీరు చూడండి 133వ కీర్తనలో 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి
అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అక్కడ ఏముంటుందంటే ఐక్యతలో ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవించి ఉన్నాడు. సో మనం డివిజన్స్ అనేవి ఈ శరీర సంబంధమైన వచ్చే శోధనలో పడి డివిజన్స్ తెచ్చుకోకూడదు. ఇందాక ప్రసంగి గ్రంథంలో ఇద్దరు కలిసి కష్టపడి కడితే మేలు అని చెప్తున్నాడు. మనం చేసే దేవుని పరిచర్యలో కూడా, మనం ఇంటి దగ్గర చేసే మన కుటుంబాన్ని కట్టుకునే ఆ పనిలో కూడా అందరూ కలిసి కష్టపడాలి. ఒకరే పని చేస్తారనుకో కలిసిపోతాడు. మనం కొంత షేర్ చేసుకున్నాం అనుకో, అవతల వ్యక్తి శరీరంలో కొంచెం నెమ్మది పొందుతాడు, కొంచెం ఊట కలుగుతుంది, మళ్ళీ అతను పని చేస్తాడు. అందుకని పని చేసే దగ్గర కూడా మనం ఇద్దరుగా, అంటే ఇద్దరంటే ఒకరికంటే ఎక్కువని, ముగ్గురని కాదని అని కాదు, ముగ్గురైనా నలుగురైనా అంత కలిసి చెయ్యాలి అని. అది చాలా మంచిది. అప్పుడు పనిలో కూడా మనం ఎక్కువ కాలం చేయగలుగుతాం. అది భద్రత కూడా. యేసుప్రభువు వారు సువార్త చెప్పమన్నప్పుడు ఇద్దరిని పంపించేవాడు. అంటే ముగ్గురు వెళ్ళకూడదని కాదు, ఒకటి వెళ్తే ఏదైనా ఇబ్బంది వస్తుందని, ఒకరికొకరు తోడు ఉంటారని మీరు ఇద్దరుగా వెళ్ళండి. ఎందుకంటే వెళ్తున్న ప్రాంతం అన్యజనులకు ఇబ్బంది అవ్వచ్చు. ఇద్దరుగా ఉంటే ఒకరికి ఏదన్నా అయినా. సో మన పనిలో కూడా ఒకరే చేయటం కాకుండా షేర్ చేసుకోవాలా. సహోదరులు ఐక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉండాలని యెహోవా సెలవిస్తున్నాడు. చూస్తుందేమో అది చాలా పరిమళ, అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలా ఉంటుంది ఆ రిలేషన్. మనం అనుకుంటుంది దుష్టత్వాన్ని గురించిన దాంట్లో ఐకమత్యం కాదు, దేవుడి సంబంధమైన పరిశుద్ధమైన విషయాల గురించిన ఐకమత్యాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువులో రక్షణ పొందిన వారు ఐకమత్యంగా ఉండాలనే అంశం. దుష్టత్వంలో కూడా రే నేను పోతాను దొంగతను నేను కూడా వస్తాను రా, అది కాదు ఇక్కడ. మనము ఆత్మ కలిగించే ఐక్యతని కాపాడుకుంటానికి చాలా శ్రద్ధ ఉండాలి. ఎక్కడ కూడా భేదాలు పుట్టించే అజ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. ఒక మాట మాట్లాడారు, సౌలుకి 1000 దావీదుకు 10,000. ఆ మాట మాట్లాడిన వారికి మరి జ్ఞానం లేక మాట్లాడారో తెలియదు, కానీ దానివల్ల ఏమైంది, ఇద్దరికి అసూయ పుట్టింది. అలాంటి మాటలు సంఘంలో ఎక్కడ మాట్లాడదు. రేపు వాక్యం చెప్తుంటే ఈయనైతే బాగా చెప్తాడు అన్నారు అనుకో, కొంతమంది అనేస్తారు. ఎందుకంటే గర్వం. ఆ మాట అంటే అరే వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దే, ఐక్యత చెడిపోద్దే. ఇది ఉండాలి. చాలా జ్ఞానం అవసరం ఐక్యతను కాపాడుకునే దానికి. మనం అందరం కూడా ప్రభువుకు గ్లోరీ ఇస్తానికి పరిచయం చేస్తున్నాం. మనుషుల్ని గ్లోరీ చేస్తాను కదా, మనం థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళని చూస్తాం. కానీ ఈ మాట అంటాం వల్ల ఇద్దరు భక్తులు ఉంటే ఒకరు గట్టిగాని అంటే ఆ భేదాలు రాకుండా జాగ్రత్త పడతాం. మనకి ఏక మనసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట పౌలు చెప్తా ఉన్నారు. చదవండి మొదటి 2 వచనాలు. ఫిలిప్పీలకు
ఆత్మయందు ఏ సహవాసమైన ఏ దయారసమైన వాత్సల్యమైనను లేడన మీరు ఏక మనసు అభినందుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒకదాని అందే మనసు ఉంచి నా సంతోషమును సంపూర్ణం చేయదు. ఇది వీళ్ళలో 4వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సొంటకేను బతిమాలుచున్నాను. వాళ్ళిద్దరు స్త్రీలు, వాళ్ళు చక్కగా సువార్త పరిచయం చేసేవాళ్ళు, కానీ వీళ్ళిద్దరు పడతారు. పరిచయం చేస్తున్నారు, ఎందుకంటే 3వ వచనంలో అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు పరిచయం చేస్తారు వీళ్ళు, కానీ వాళ్ళిద్దరు పడవు. అట్లా ఉండదు. బీ కేర్ఫుల్గా ఉండండి. మనలో జీవం పెరగాలంటే, మనకు ఆశీర్వాదం ఉండాలంటే ఎక్కడ కూడా మన నుంచి ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందా అనే దాంట్లో, దాన్ని సెటరేట్ చేసుకుని సమాధాన పడే దాంట్లో చాలా జాగ్రత్త అవసరం. అందుకనే సమాధానమును అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోవాలని అంటున్నాడు. సమాధానాన్ని కాపాడుకోవాలి మనం. కొరింథీయులకు రాసిన పత్రిక, అక్కడున్న సంఘంలో ఒక సిచ్యువేషన్ వచ్చింది. 1 కొరింథీయులకు పత్రికలో 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము అని చెప్తున్నాడు. ఆ సంఘానికి వచ్చి డిఫరెంట్ పీపుల్ వాకింగ్ చెప్పేవాళ్ళు. పౌలు చెప్పేవాళ్ళు, అపోల్లో చెప్పేవాళ్ళు, కేఫా అంటే పేతురు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ చెప్పటం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పౌలు భలే చెప్తాడు రా, నేను పౌలాడిని అంటున్నారు. అంటే దేవుని వాక్యం అది ఇంపార్టెంట్. కొంతమంది పౌలు చూస్తానికి హైట్ లేడు, అపోల్లో అయితే భలే చూస్తానికి భలేగా ఉంటాడు, భలే వాక్చాతుర్యం కలిగిన వాడు అని చెప్తే నేను అపోల్లో వాడిని. కొంతమంది కేఫా వాడిని అంటున్నారు, కొంతమంది క్రీస్తు వాడిని అంటున్నారు. వాళ్ళని సరిచేస్తూ చెప్తున్నాడు, మీరు ఏకభావం కలిగి ఉండాలయ్యా. నేను మీకోసం రక్తం కార్చలేదు మీ పాపాల కోసం, అపోల్లో ఈళ్ళు కార్చలేదు, క్రీస్తు ఒక్కడే కార్చాడు. మనం అందరం క్రీస్తు వారం కాబట్టి వాక్యం వాళ్ళు ఏం చెప్తున్నారో అది తీసుకోండి అని చెప్తున్నారు. ఈనాడు చాలా చోట్ల కూడా మా సంఘం గొప్పది ఇలాంటి భావాలతో హార్ట్లో టోటల్గా క్లోజ్ చేసుకుని ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం. అలాంటి పరిస్థితులు మనం వెళ్ళినప్పుడు ఎవరినో కూడా నోటితో మాట అనొద్దు, ఎవరిని కూడా. ఒకవేళ అది అబద్ధ బోధ అయితే దాంట్లో ఉండొద్దు. అబద్ధ బోధకులతో సహవాసం చేయమని కాదు నా భావం, వాళ్ళని అనవసరంగా అనకుండా. విశ్వసించిన వారి మధ్య వాళ్ళు కూడా క్రీస్తులో ప్రభు ప్రార్థన చేస్తున్నారు ఏంటి, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏక మనసులో ఉండాలని. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆశీర్వించబడాలంటే, సంఘం క్షేమాభివృద్ధి చెందాలనంటే, అది లోకల్గా ఉన్న మన సంఘంలోనూ సార్వత్రికంగా ఉన్న క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందాలనంటే
ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకదాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మనతో వించనప్పుడు అది తప్పుడు బోధ అయితే ఖచ్చితంగా చెప్పాలా జ్ఞానం కోసం. మిగతా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒకరు పరిశుద్ధత గొప్పతనం అని చెప్తూ ఉంటారు, ఒకరేమన్నా అద్భుతాలు ఉంటారు. ఓన్లీ అద్భుతాలు చెప్తుంటే జాగ్రత్త పడు. దానికోసంగా దేవుడు మనకు రక్షణ ఇచ్చింది. బట్ అద్భుతాలు కలిసి మనం కొంచెం శ్రమలను తట్టుకుంటూ ఆత్మలో ఎదుగుతూ ఆ రాజ్యానికి వెళ్ళాలి. అది సో విషయంలో మనం జ్ఞానంగా ఉండాలి. బట్ మాట్లాడే దగ్గర అనవసరంగా నోరు బాధేసుకోవటం అలా చేయాలి. అది మన పని కాదు కూడా. ఎందుకంటే మన పనికి మినిసి అనవసరం మాటలు మాట్లాడకూడదు. ఏక మనసు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏందని మీరిద్దరే కొట్టుకుంటుంటే మళ్ళీ ఏందని సువార్తకు వచ్చావు అన్న పరిస్థితి ఉన్నాయి. ఒకరినొకరు అనవసరం అనుకోవటం వల్ల ఎక్కడ అలా అజ్ఞానంగా ఉండద్దు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభు చెప్పారు, ఏకీభవించి చేసే ప్రార్థన అవతల మనిషితో ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే తనకి చాలా బలం. నేనే మధ్యన ఉంటున్నాను అన్నమాట. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18లో నుంచి చదువుకుంటే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించినైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏకీభవించడం చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఏకీభవిస్తారంటే మిగతా సమయంలో వాళ్ళతో మనకు నెమ్మది ఉండాలా, లేకపోతే ఏకీభవించలేము. మనం ఆ చేసే వ్యక్తితో మన యొక్క రిలేషను నెమ్మదిగా ఉండాలి, లేకపోతే మనకి విపరీతమైన ఆలోచన అపవాది తెస్తాడు. మనం ఏకీభవించలేము. ఇది చాలా ఇంపార్టెంట్. మన సంఘంలో కూడా కొన్నిసార్లు ఒకరు ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరవటం ఇలాంటివి చేస్తున్నారు. నాకు ఇలాంటి వచ్చినాయి నా ముందుకి. నేనేమన్నా ఎక్కువ కళ్ళు తెరిచి చూడండి, నేను చూడొచ్చు ఎందుకంటే సరి చేస్తాను, అయినా నేను చూడను. బట్ కొంతమంది ద్వారా విన్నాను, ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచి చూడటం. అది కాదు ప్రార్థన చేసే ఉద్దేశం. వాళ్ళు చేస్తున్న దాన్ని ఏం చేస్తున్నారు, నేను కూడా అదే మనసు కలిగి ఉన్నాను, అదే మనసు కలుగున్నాను ఆమెనని చెప్పాలి. కానీ చాలా ప్రయాసం ఉంటుంది, చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆత్మలో చాలా జాగ్రత్త పడితేనే చివరి దాకా మనం ఏకీభవించి ఆమెను అనగలం. ఊరికనే చివరి మాట వినేసి ఆమెను కూడా అంటాం. బట్ ఎంత కంటెంట్ మనం క్లియర్గా విని ఆమెను చెప్తున్నామో అది ఏకీభవించడం. దాంట్లో ఎదగాలి. మనం ఏకీభవించే దాంట్లో చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు సంఘంలో నేను సేవకునిగా పరిశుద్ధంగా సంఘం కట్టబడాలనేది నా ఉద్దేశం అయితే, రక్షించబడిన వారు కూడా అది చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓన్లీ సేవకునికి ఆ ఉద్దేశం ఉంది, రక్షించబడిన వారికి ఆ ఉద్దేశం లేదనుకో, అక్కడ ఆశీర్వాదం చూడలేం. దాని ప్రకారంగా సేవకుడు ఏదన్నా చెప్తా ఉంటే చాలా తొందరగా చాలా జాగ్రత్త సరి చేసుకోవాలి. కొన్నిసార్లు నేను
నేను మాట్లాడుతూ ఉంటే సేవకునికి డిస్టర్బెన్స్ చేసేది ఏది ఉండకూడదు అని చాలా జాగ్రత్త ఉండాలి. మనం కూర్చొని వినే దాంట్లో అయినా నిద్రపోతుంటారు కొంతమంది. కొంతమంది డిస్ట్రాక్షన్ చేసేట్టుగా వాళ్ళ వేషధారణ చూస్తే ఇక్కడి నుంచో చెప్పే వాళ్ళకే కొంచెం కన్ఫ్యూజన్ కలుగుతూ ఉంటుంది. అలాంటివి చేయకూడదు. ఇంటి దగ్గర ఎట్లయినా ఉండండి, రక్షణ పొందని వారైనా. అరే నేను డిస్టర్బెన్స్ చేస్తున్నాను కదా, మందిరానికి వచ్చేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్, ఏకభావం పోతుంది. వీటన్నిటిలో జాగ్రత్త పడితే ఆ సంఘము బ్లెస్సడ్గా అవుతుంది, రైట్ వేలో కట్టబడుతుంది. ఏకీభవించి ప్రార్థన చేసిన ఆ 120 మంది పురుషులు, మిగతా స్త్రీలు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాళ్ళు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదిమ సంఘంలో ఎవరికన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి పేదల్ని ఆదుకునే దాంట్లో చాలా మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత మనసు కలిగి ఉన్నారంటే చాలా 100% మనం దాన్ని అందుకోవటం చాలా కష్టం. అది మనం అపోస్తల కార్యములు చూస్తే అప్పుడు స్పిరిట్లో 32 చదవండి, 4వ అధ్యాయం 32 అపోస్తల కార్యములు. ఎవడను తనకు కలిగిన వాటితో ఏది తనదని అనుకోలేదు. అది ధనం విషయంలో ఎలా ఉన్నారు? విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఎవరు వారికి కలిగింది తమదని అనుకోలేదంట, సమిష్టిగా షేర్ చేసుకున్నారంట. ఆ తర్వాత కొంతకాలానికి మార్పులు వచ్చేసినాయి. బట్ ఈ వాక్యాన్ని తీసుకుంటే మనం కొంచెమన్నా సంఘంలో రక్షించబడిన పేదవారి పట్ల రెస్పాండ్ అవుతున్నామా? అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనుకున్నారు ధనం విషయంలో కూడా మనందరిది కదా అనుకున్నారంట. ధనం విషయం కూడా ఇదందరూ మన అందరిదే కదా అనుకున్నారు. అఫ్కోర్స్ దానివల్ల కొంతమంది లేజీతనం, సోమర్తనంగా ఉండి ఊరకనే సంఘానికి వచ్చే వాళ్ళు ఉంటారు. తర్వాత సంఘంలో మనం మార్పులు వచ్చినాయి. మనం చేయాల్సింది ఏంటంటే రియల్గా పేదవానిగా ఉన్న రక్షించబడిన బిడ్డ పట్ల ఎలా ఉంది మన దృక్పథం? మనకిచ్చిన ధనం ప్రభువుదని ఎరిగి కొంచెం హెల్ప్ చేస్తున్నావా? ఏక మనసు చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొత్తం ఇచ్చేయమని అదే అంటలే నేను, అసలు రెస్పాండ్ అవుతున్నామా? వాడి బాధ నా బాధగా అనిపిస్తుందా? వాడికున్న బాధ తీర్చడానికి అట్లీస్ట్ ఎంత హెల్ప్ చేయలేకపోయినా అట్లీస్ట్ అన్నం, ఈరోజు అన్నం తినటానికి అంటే తినరా, 2 రోజులు నేను తినలేదు. ఎందుకంటే రెండో రోజు అన్న తింటే ఒక రోజు ఆగితే మళ్ళీ 4వ రోజు తింటూ కొంచెం అది ఇంపార్టెంట్. దాంట్లో ఏక మనసు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డ. ఓన్లీ అది మనకి కారణం ఏక మనసు కలిగి ఉండటానికి. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ కాబట్టి మనం అలా ఏక మనసు కలిగి ఉండాలి. లేకుండా ఇది నాదిరా, వాడు అది చేశాడు కదా, అది జరిగింది, నేనేదో భక్తి పడినని ఇలా కొంతమంది గొప్ప ఫీల్ అవుతుంటాడు. ఇది కాదు. ఒకవేళ నిజంగా వాడు చేసిన ముందు ఇవ్వాల్సిన అన్నం పెట్టి నెమ్మదిగా వాడిని లిఫ్ట్ చేయాలి. ఇది ఆత్మ కలిగించే ఐక్యత. ఒక్కరే పని చేస్తే అలసిపోతారు. సేవకుడు వాక్యం చెప్పాలి, ఎప్పుడు మైండ్ అంతా వాక్యం మీదే ఉంటుంది. మళ్ళా వచ్చే చిమ్మాలంటే, చేపలు వేయాలంటే, కూరగాయలు తేవాలంటే
ఎవరైతే ఉన్నారబ్బా మళ్ళీ వాళ్ళ దగ్గర పరామర్శించాలంటే? ఇతను ఎప్పుడు ఈ లోకంలోనే ఈ ఆలోచిస్తున్నానుకో, సంఘానికి చెప్పాల్సిన సంగతులు ఇంకా ఎక్కువ చెప్పలేడు. దాంట్లో ఏం చేయాలి? ఐకమత్యం కలిగి ఆయన వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈ పని నేను చేయగలను అని చీపురు పట్టుకొని వాడు చేస్తూ ఉండాలి. అదేదో పెద్దదే తక్కువదనం ఇది కాదు. ఒకప్పుడు సేవకుడు కూడా చేస్తేనే ఇవన్నీ ఉండాలి. అది రక్షించబడిన వారు వీటిలన్నిట్లో కూడా సంఘంలో కుంటుపడిపోతే, లేకపోతే రేపు ఆయన అనారోగ్య పరిస్థితి వచ్చేస్తుంది. వాక్యం వినేది ఉండదు. ఆ జ్ఞానం ఉండాలి. ఎలా రిలాక్స్ ఇస్తాం మనం? ఇంటికెళ్ళి ఆదరణగా మాట్లాడతామా? ఉండాలా? ఆయన ఎప్పుడు వచ్చి విశ్వాసుల యొక్క ఆదరణ గురించే తెలుసుకోవటం కాదు, విశ్వాసులు కూడా వచ్చి అయ్యా మీకోసం ఇది తెచ్చామయ్యా, కాసేపు మాట్లాడదామని వచ్చాం. ఉండాలా? ఎప్పుడు ఒకటి నుంచి ఇది కాదు, రెండు వైపులా ఉండాలి. ఏక మనసు చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకంటే పరిచర్య చివరి దాకా ఎల్లప్పుడు కూడా జరుగుతానికి. అది లేదనుకో, ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు. పరిచర్యలో ఇబ్బంది వస్తే కొంతకాలానికి బలహీనలు అయిపోతారు. శరీర సంబంధమైన బలహీనతను కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఓన్లీ ఆత్మీయ సంబంధమైనది కాదు. ఎప్పుడు పనిచేయటం వల్ల ఈ మనిషి అలిసిపోతున్నాడా? అది ఇంట్లో అయినా ఎప్పుడు ఒకే మనిషి పనిచేస్తుంటే నా భార్య కానీ నా భర్త కానీ అలసిపోతుందా? సహకరించాలా? వేరే వాళ్ళు పిల్లలు కానీ ఎప్పుడు పిల్లలే పనిచేస్తున్నారా? తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు ఎప్పుడు పెద్దలే పనిచేస్తున్నారా? నేను సహకరించాలి. అది ఉండాలా? లేకపోతే కుటుంబం ఏమవుతుంది? పడిపోతుంది. ఏ విషయంలో అయినా కుటుంబం జాగ్రత్తగా కట్టుకునే దాంట్లో ఇది వాడాలా, ఇప్పుడు ఇది మనకు అవసరమా, మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అని కలిసి మాట్లాడుకోవాలా. అప్పుడు వస్తుంది. ఓకే, రేపు ఇది ఉంది కదా, ఇది ఖర్చు పెడితే ఓకే పర్లేదు, ఇప్పుడు ఇది చేయొచ్చు. వెళ్ళాలా? ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టామనుకో రాంగ్ రన్ ఏమవుతుంది? ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కుటుంబంలోని విశ్వాసులు బలహీన అయిపోతారు. ఆత్మీయ సంబంధమైన విషయాల్లో, ధన సంబంధమైన విషయాల్లో, పని సంబంధమైన విషయాల్లో అన్నిట్లో కూడా మనం ఏకభావం, ఏకతాత్పరం కలిగి ఉండాలి. మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందులో ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. అలా చేసినప్పుడు బలహీనత అనేది రాదు. ఒకడు పడిపోయినా, ఈరోజు ఈ సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడా, రామ్మా నువ్వు చెప్తూ వాక్యం చెప్పేస్తాడు, ఆరాధన జరుగుద్ది, ప్రార్థన జరుగుద్ది, ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆయన బాగుపడతాడు, ఇద్దరు వచ్చేస్తారు. ఈసారి ఈయన ఇబ్బంది పడతాడు, ఈయన ఉన్నాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇద్దరున్నారు, ఇంక ఇబ్బంది లేదు, స్ట్రాంగ్గా ఉంటుంది పరిచర్య. మనసు చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తుందంటే అర్థం చేసుకోవాలా, కొన్నిసార్లు సహించాలి. ఎందుకంటే సడన్గా ఈ భావంలోకి రక్షించబడిన వారు రాలేరు, వాళ్ళకి గ్రహింపు ఉండదు. ఆల్రెడీ తెలిసిన వ్యక్తులు కొంచెం సహిస్తే అప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకనే మీరు దీర్ఘశాంతము కలిగి వినయముతో ఉండాలని బతిమాలుతున్నాను అన్నాడు పౌలు జైల్లో ఉండి. ఇందా చదివిన లేఖనంలో ఎఫెసీ 4వ అధ్యాయంలో. ఎందుకంటే మనకు ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే ఆత్మ. ఈ భేదాలు ఎందుకు? మనం బలంలోకి పాలు పంపులు పొందుతున్నాం. భేదం కలిగించే ఏ డైరెక్షన్ అయినా వస్తాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన నెమ్మదిని తీసేసే పరిస్థితులు అన్యజనుల నుంచి కూడా వస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంట్లో పనిచేసి వచ్చిపోయేవాడు రావచ్చు, వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. వివేకం లేకుండా ఉండమని కాదు, అంటే తొందరపాటు పడద్దు. ఎందుకంటే మనకి ఒక రీతిలో భక్తి తెలుస్తుంది,
అదే రీతిలో అవతలాలకు భక్తి తెలియదు. ఈ మధ్యలో భేదాలు వచ్చేస్తుంటాయి. మనకు ఒక స్వనీతి అది పోకపోతే ఒకటి ఉంటుంది. నేనైతే ఇట్లా చేసేవాడినా, చేయను కదా అనేది ఒక నీతి ఉండిపోద్ది. అవతల ఆయన అట్లా లేకపోతే కోపం వచ్చేస్తుంది. రక్షణ పొందని వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ విషయంలో రక్షణ పొందిన వారు. ఈ భేదాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే, భేదాలు కలిగించేది అపవాదే. నేను చెప్పేది ఆత్మీయ సంబంధమైన విషయాలు ఎక్కడ కూడా మీరు సీరియస్గా తీసుకోకుండా ఉండొద్దు. దాంట్లో ఎవరికి మీరు తగ్గాల్సిన పని లేదు. మిగతా విషయాలు ఉంటాయి. చిన్న చిన్న వాడు సరిగా ఆ టయానికి రాలేదే, ఈడికి రాలేదే, ఇంకా పట్టించుకునేదిగా. అది చెప్పాల్సిన వారు సేవకుడైతే ఎక్కువ లేటుకు వస్తుంటే చెప్తాడు, అమ్మ మంచి కోసం, బాగు కోసం చెప్తాడు. అది బాధ్యత. మిగతా ఈ సంబంధం లేని విషయాలు పట్టించుకొని సంఘంలో ఉన్నవారు వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే మనకి అపవాది ఏదో వేరే శోధన పెట్టి అనవసరమైన ఆలోచన వాళ్ళ మీద తెచ్చి వాళ్ళ మీద అనవసరం అంటాం. ఎందుకంటే వాళ్ళ మీద సంబంధం లేని మాటలు అయ్యి అట్లాంటి ఎక్కడ కూడా వెళ్ళకుండా ఉంటే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే అవి సంఘంలో భేదం చేస్తాయి. ఒకరికి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందనుకో, ఒకరు ప్రార్థన చేస్తే ప్రవచన వరం వచ్చిందనుకో, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటానికి కాదు, ఆ వరాలు క్రీస్తు కోసం, ఆయన రాజ్యం కోసం, సంఘక్షేమం కోసం వాడబడటానికి దేవుడు ఇచ్చాడు. వాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీకు కూడా ఇస్తాడు. రేపు ఈ ఇచ్చిన వాళ్ళు గర్వపడ్డారా, వాళ్ళు తీసేస్తాడు. బీ కేర్ఫుల్. చాలా ఆత్మీయ సంబంధమైన విషయాలు ఒకరి కోసం అసూయపడేవి కావచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. దేవుడు తన సమయంలో మీకు ఇస్తాడు ఖచ్చితంగా. మీరు నెమ్మదిగా ఉంటే, అసలు నెమ్మదిగా ఉంటే మీకు ఆశీర్వాదం. దేవుడు మెచ్చుకునేది అది, పని కంటే కూడా. అందుకని ఏ పనైనా మీకు దాని సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు. మనం నెమ్మదిగా అందరితో ఉంటే సరైన సమయంలో మనం ఖచ్చితంగా నిలబెడతాడు. మనం దీర్ఘశాంతం కలిగి మనం సంఘం క్షేమం అవుతానికి ఎక్కడ కూడా నా వల్ల భేదం వస్తుందా. ఇప్పుడు కొంతమంది సంఘానికి రాని వాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు రాలేదనుకో, గబాల్ మనకు తొందరపాటు వచ్చి సంఘంలో ఉన్న ప్రజలు బట్టి అనేసామనుకో, అప్పుడు దాకా వచ్చింది రాలేదు ఆ మాటలు అన్నాం అనుకో, భేదం పుట్టుకొస్తుంది. అది అవసరమా? అది ప్రార్థన చేస్తే ఆ యొక్క కంపాషన్ ప్రార్థనలో చూపెడితే వాళ్ళు వస్తారు. కానీ ఆ మాట వంట వల్ల ఏంది భేదం రావచ్చు. కోర్స్ నీకు భారం ఉంది, కాకపోతే జ్ఞానం సరిగా లేక అది అనవలసిన చోట అనపోవటం, అక్కడ అంటం వల్ల. అదే ప్రార్థన చేస్తే, ఎప్పుడన్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరిస్తే వస్తారు. సో ఎక్కడ కూడా మనం భేదం కలిగించే అటువైపు వెళ్ళకూడదు. మనందరూ కూడా ఏక మనసుగా ఉండాలని యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన సిలువకి వెళ్ళబోయే ముందు ప్రభువు చేసిన ప్రార్థన ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మన సంఘంలో ముఖ్యంగా ఎవరి పట్లన్నా మనకి విరోధ భావం ఏమైనా ఉందా, ప్రభు క్షమించని అడుగుదాం. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం కాదు, అక్కడ జీవం ఉండదు. ఎక్కడైతే అందరం మనం ఏక మనసుతో ముందుకెళ్తామో అక్కడ జీవం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేద్దాం, పనులు కూడా షేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఐకమత్యం కలిగి పనిచేస్తే అది లాంగ్ రన్లో చేయొచ్చు. ఇంట్లో అయినా సంఘంలో అయినా దానికి సరిపడే ఎక్కడైనా మనం కలిసి ఉండాలి. కానీ కొన్నిసార్లు ఎవరు అర్థం చేసుకొని పరిస్థితి వచ్చింది నీకు రావచ్చు. కానీ ఒంటరితనం అంటారు. అప్పుడు నువ్వు ఒంటరాడు కాదు, ప్రభు ఉన్నాడు. ఎక్కడ కూడా మాటలు జారద్దు. సహనం
నేను ప్రభావం మళ్ళా సెట్ అయిపోద్ది. అలా మనం ఆత్మ కలిగించే ఐక్యతని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.